వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను మీ జనని. సంక్రాంతికి వస్తున్నా ఈ సినిమా ఓ సంచలనం, ఇంకా చెప్పాలంటే ఓ చరిత్ర. ఈ స్థాయి విజయాన్ని వెంకీ సాధిస్తాడని సినీ పండితులే కాదు, ఈ సినిమాలో నటించిన వెంకటేష్, ఈ సినిమాను తీసిన అనిల్ రావిపూడి, డబ్బులు పెట్టిన నిర్మాత దిల్ రాజు కూడా ఊహించలేదు. అంతలా సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది. నిర్మాతకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ వెంకీ అనేట్టుగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు విక్టరీ. ఇంతకీ వెంకీ సెట్ చేసిన నయా రికార్డ్ ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి ఆఖరున జనవరి 14న రిలీజ్ అయింది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టుగా వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. సంక్రాంతికి సరైన పండుగ సినిమా కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ విరగబడి మరీ చూశారు. వెంకీ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి టేకింగ్, బీమ్స్ మ్యూజిక్ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయి. 20 రోజులు దాటినా ఇంకా థియేటర్స్ లో హౌస్ ఫుల్ అవుతున్నాయంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతలా జనాలకు నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వెంకీకి మర్చిపోలేని సక్సెస్ ను అందించింది. ఈ మూవీ ఇప్పటి వరకు 303 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. రీజనల్ సినిమాల్లో 300కు పైగా కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా సంక్రాంతికి వస్తున్నాం రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా సీనియర్ హీరోల్లో 303 కోట్లు కలెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా వెంకీ నయా రికార్డ్ ను క్రియేట్ చేయడం విశేషం. ఇంతలా ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది కాబట్టి బయ్యర్లు అందరూ కలిసి మూవీ టీమ్ కి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. తండేల్ వచ్చే వరకు సంక్రాంతికి వస్తున్నాంకు బ్రేకులు లేని బండిలా బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కలెక్షన్స్ తో దూసుకెళ్లడం ఖాయం. మరి వెంకీ సెట్ చేసిన ఈ రికార్డ్ ను ఏ రీజనల్ మూవీ బ్రేక్ చేస్తుందో, ఏ సీనియర్ హీరో క్రాస్ చేస్తాడో చూడాలి.